హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈతకాయలన్నీ ఈత చెట్టు మీద ఎంత మంచిగా ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవి ప్రజెంట్ పచ్చిగా ఉన్నాయండి. ఇవి ఎల్లో కలర్ వచ్చిన తర్వాత పండుతాయి, కానీ చెట్టుకే పండుతుందండి. పండిన తర్వాత మనం తీసుకోవాలంటే చాలా కష్టము. ఎలాగా మనం పండించుకోవాలో చెప్తాను వినండి. ఇవి ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మనం చెట్టు నుంచి తీసుకొని గడ్డిలో పెట్టి పండించుకొని తినాలండి. ఈతకాయలు ఎండాకాలంలోనే దొరుకుతాయండి, ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. అందువల్ల మనకి ఈతకాయలు దొరికినప్పుడు మనం కంపల్సరీగా మిస్ అవ్వకుండా తినాలి. పల్లెటూరులో అయితే ఇవి మంచిగా ఎక్కువగా దొరుకుతాయి. అలానే సిటీలో దొరకవని కాదు, సిటీలో కూడా అమ్మడానికి వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా తినండి. ఒంటికి చాలా మంచిది, ఆరోగ్యానికి. ఇది ఖర్జూరం జాతికి సంబంధించిందండి. చూస్తున్నారు కదా, మా పొలం పక్కన ఒక చెట్టు ఉంటే దాన్ని కష్టపడి నేను దాని కొమ్మలు నరికించి మీకోసం ఈ వీడియో తయారు చేసినాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నారు కదండి, ఎంతో ఆరోగ్యకరమైన ఫ్రూట్స్. ఏ ఫ్రూట్స్ను మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు జీవితంలో. చూస్తున్నారు కదా ఎంత మంచిగా. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇవి పచ్చిగా ఉన్నాయండి. ఎల్లో కలర్ అయిన తర్వాత నేను ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాను దీని కలర్ ఎలా చేంజ్ అవుతుందో. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.